ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా మనం గురు పౌర్ణిమ లేదా వ్యాస పౌర్ణమి జరుపుకుంటున్నాము. వ్యాసుల వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనుకోండి. మనకి ఉన్న వాంగ్మయం అంతా కూడా వ్యాసుల వారు పెట్టిన భిక్షే. అది వేద విభజన, దేవీ భాగవతం, మహాభారతం, 18 పురాణాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాల రూపంలో మనకి వ్యాసుల వారు అందించారు. ఎలా ఇవ్వగలిగారు వ్యాసుల వారు ఇవన్నీ అంటే, వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసుల వారు శ్రీమన్నారాయణ యొక్క జ్ఞాన అంశ అవతారము. మనకి పితృణము మాతృణము ఎలా ఉంటుందో ఋషిణం కూడా అలాగే ఉంటుంది. అందుకోసమే మనం అందరము కూడా పరమాత్మని చేరే విధానంలో స్మరణ గురించి చెప్పుకుంటూ వ్యాసుల వారు ఇచ్చిన అద్భుతమైన శ్లోకాలు నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నాం. అవి నేర్చుకోవడమే మనం ఆయనకి ఇచ్చిన నిజమైన గురుదక్షిణ. ఎప్పుడైనా రోడ్డు మీద వ్యాసుల వారు కనిపించి, ఎరా అంత వాంగ్మయాన్ని ఇచ్చాను, మీరందరూ ఏమైనా నేర్చుకుంటున్నారా అంటే, అబ్బే లేదు స్వామి, మీరు ఇచ్చిన తప్ప మిగిలినవన్నీ నేర్చుకుంటున్నాము అని చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి హరే కృష్ణ, జయ శ్రీమన్.